చాలా సింపుల్గా కూరగాయల్ని పండించుకోవచ్చండి. చాలా మటుకి మనం కరోనా తర్వాత చాలా గార్డెనింగ్ ఇంట్లో చేసుకుంటున్నాం. అయితే వెజిటేబుల్స్ తెచ్చుకొని మనం వారానికి ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకుంటూ ఉంటాం. ఈ మధ్యనే తెలిసింది ఏంటి అంటే అన్ని వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. వంకాయలు, అలాగే గుమ్మడికాయ, అరటికాయ అలాంటి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి డ్రై అయిపోతాయి. అలా పెట్టుకోకుండా డైరెక్ట్గా అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయండి. ఫస్ట్ థింగ్, ఈరోజు తెచ్చుకున్న వెజిటేబుల్స్ మనం ఈరోజే వండేసుకుంటే నిజానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా తప్పదు కాబట్టి రోజు మార్కెట్కి వెళ్ళాం కాబట్టి కుదిరినప్పుడు తెచ్చుకున్నవి అయితే ఆ రోజు వండేసుకోండి. లేదా ఏ వెజిటేబుల్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదో అవి కొంచెం తెలుసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వంకాయలు, చిక్కుడుకాయలు, గోరుచిక్కుడుకాయలు, బీన్స్, క్యాప్సికమ్, అలాగే లీఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, పాలకూర, తోటకూర, గోంగూర ఇలాంటివన్నీ హ్యాపీగా మనం ఇంట్లో కుండీలో పెంచేసుకోవచ్చండి. సో మన ఇంట్లో పెరిగిన చెట్టు నుండి కూరగాయలు తెంపుకొని అలా వండుకుంటే ఎంత బాగుంటుంది. ఇమాజినేషనే చాలా బాగుంది కదా, ట్రై చేయండి. సో ఎప్పటిలాగానే మీకోసంలో 2 వంటకాలు నేను డిజైన్ చేసేసుకున్నాను. మరి షోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ రెసిపీ మనం మట్కా మటన్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్నక్క, నా పేరు అంజలి అక్క, నేను రాజోల్ నుండి మెయిల్ రాస్తున్నాను. మట్కా మటన్ ఎలా చేస్తారు చూపించవా అక్క అని చెప్పి మెయిల్ రాశారు. తప్పకుండా మీకోసం కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని చక్కగా వంట చేసుకుందాం. సో ఇప్పుడు మనం మట్కా మటన్ తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. మటన్, ఉల్లిపాయలు, టమాటాలు, గోధుమ పిండి, పెరుగు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, తోక మిరియాలు, సాజీరా, బ్రౌన్ ఆనియన్స్, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు మనకి కావాలి. ప్రాసెస్ చిన్నదే, టైం మటుకి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. సో ఫస్ట్ మనం మటన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం మటన్ వేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 కిలో మటన్ తీసుకున్నాం. బిర్యానీకి ఏ సైజులో పీసెస్ కొట్టిస్తామో ఆ సైజులో కొట్టించాను అనమాట. ఉప్పు వేసాను, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసేసి మ్యారినేషన్ అనమాట. సింపుల్ మ్యారినేషన్. ఫస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగానే ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని జస్ట్ అప్లై చేసేసేయాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. మటన్ కర్రీ చేసినా, బిర్యానీ చేసినా, ఇలా ఏదైనా కుండలో కర్రీ చేసినా సరే అప్పటికప్పుడు మసాలాలు ఎప్పుడు మనకి ఆ ఫ్లేవర్ని చాలా బాగా ఇస్తాయి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని మసాలా తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మసాలా చేసుకోవడానికి మనకి కావాల్సింది ఈ ప్లేట్లో చూడండి. దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, లవంగాలు, సాజీరా, అలాగే తోక మిరియాలు, ఎండుమిరపకాయలు మనకు కావాలి. ఇలాచి తీసుకున్నాను. అయితే ఇందాక ఫస్ట్ నేను ఈరోజు స్టార్టింగ్ చెప్పడమే ఇంట్లో మనం చెట్లు పెంచుకోవచ్చు అని చెప్పాను కదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో చందంపేట అని మెదక్ దగ్గర ఉంటుంది. మా ఫ్యాక్టరీలో, అంటే మా డాడీకి ఫ్యాక్టరీ అండి, అదేంటంటే ముత్యాలకి హోల్స్ వేస్తారనమాట. సో ఫ్యాక్టరీలో మధ్యలో ఏంటి అంటే మండుగా ఉన్న ఇల్లులు ఉంటాయి చూసారా, అలా ఉండేది మా ఫ్యాక్టరీ. ఏంటంటే లోపలికి వెళ్ళగానే ఇట్లా చుట్టూతా పని వాళ్ళు కూర్చొని వాళ్ళు ముత్యాలు వేసేవాళ్ళు అనమాట. మధ్యలో మటుకి ఒక పెద్ద జామ చెట్టు, అలాగే ఇలాచి చెట్టు ఉండేది. మా డాడీ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ చెట్టు తీసుకొచ్చి, మొక్క తీసుకొచ్చి పెడితే చాలా పెద్దగా అయింది, కానీ పూత వచ్చేది, రాలిపోయేది. అయితే మన టెంపరేచర్కి రాదంట. చాలా ట్రై చేసాము. లవంగాలు వచ్చేవి, అవి చిన్నగా వచ్చేవి కానీ పడిపోయేవి. బట్ ఆ చుట్టుపక్కల వెళ్తే కనుక ఆ సువాసన అసలు ఎంత బాగుండేదంటే, ఇట్లా ఆకులు తీసుకొని ఇలా అంటే చేతికి మంచి ఫ్లేవర్ తగిలేదనమాట. కానీ ఇలా కంప్లీట్గా ఇలాచీలు అవ్వడం మటుకి నేను ఎప్పుడూ చూడలేదు. తర్వాత ఇంకా మేము ఆ ఊరు నుండి షిఫ్ట్ అయిపోయాము. ఆ చెట్టు తీసారో ఉన్నారో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు నేను చూసాను లవంగాలు, యాలకుల చెట్టు. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తుంటే వీడియోస్లో ఎలా పెంచాలి లవంగాలు, యాలకులు కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఇప్పుడు చెప్తున్నారు. ఆ గ్రోయింగ్ అంతా ఇప్పుడు వింటున్నాను, కానీ చిన్నప్పుడు తెలిసి నేను వాటిని కాపాడుకునేదాన్ని నిజంగా. అండ్ ఇందులో మనం నల్ల ఇలాచి ఒకటి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, బిర్యానీ ఆకు,
జాజికాయ, జాపత్రి ఇవి రెండు ఒకదానికే వస్తాయండి. ఇలా వస్తుంది యాక్చువల్లీ జాజికాయకి. తర్వాత జాపత్రిని సపరేట్ చేసి జాజికాయని ఇలా సపరేట్గా అమ్ముతారనమాట. ఒకటే స్పైస్లో 2 స్పైసెస్ వస్తాయి మనకి. లవంగాలు, సాజీర, అలాగే ఇలా ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. వీటిని మనం చిన్న మిక్సీ జార్లో తీసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో నేను నూనె వేస్తున్నాను. కొద్దిగా నూనె ఎక్కువ వేస్తున్నాను. ఇది మటుకి మంచిగా వేడవ్వాలి. నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు పీసెస్ పెట్టుకుందాం. చూడండి, అంత వేడిగా ఉండాలి. నూనెలో మంచిగా వేయించాలి. కంప్లీట్గా మటన్ అయితే ఉడకదు, బట్ మీట్ని మనం బ్రౌన్ చేయాలన్నమాట చుట్టూ. ఒక సైడ్ వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ మసాలా దినుసులన్నీ చక్కగా వేయించుకొని పెట్టుకున్నాం కదా, మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాం. మసాలా పొడి చేసుకోవాలి. మటన్ ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. పెద్ద మంటలో వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఆ కలర్ రావాలి మనకి. ఇంకో సైడ్ మటన్ వేగే లోపల మనం గోధుమ పిండిని కొంచెం తడుపుకోవాలి. దీంతో మనకి పని ఉంది. ఏం చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చపాతీ పిండిలాగా తడుపుకోవడం. మనం బిర్యానీ చేసేటప్పుడు దమ్కి ఇలా పెడతాం కదండి పిండి. ఇప్పుడు కూడా మనం అలాగే పెట్టుకోబోతున్నాం అన్నమాట. పిండి తడిపి పక్కన పెట్టేసాను. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్. కుండని చాలామంది డ్రైగా ఉన్నప్పుడు పొయ్యి మీద పెడితే అది పగిలిపోతుంది. మొత్తం వాటర్తో కడిగి పెడితే ఏం పగలదు. లేదా నూనె వేసేసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఒక్కసారి ఇక్కడ వెల్లుల్లి ఉంది, దీన్ని నేను క్రష్ చేసుకుంటాను. క్రష్ చేసుకున్న వెల్లుల్లి కుండలో వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని రఫ్గా వేసేసుకోవడం అంతే. అలాగే ఉల్లిపాయలు, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా, పసుపు, పెరుగు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఇప్పుడు వేస్తున్నాను, కొన్ని లాస్ట్కి గార్నిష్ ఉంచుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ మటన్ పీసెస్ని ఇందులో పెట్టేసుకోండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకోవాలి. ఇందులోనే మటన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేయండి. మటన్ సగం మునిగేంత వరకు వాటర్ వేసి అన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదా, దీన్ని ఇలా పాములాగా పొడువుగా చేసుకోవాలి. పిల్లలు ఉంటే కనుక వాళ్ళతో ఇలా చేయించండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు.
చిన్నగా పెట్టేసి 45 నిమిషాల నుండి 55 నిమిషాల వరకు అలా చిన్న మంటలో మనం దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అయిందండి. సో ఇప్పుడు మనం చూడండి చక్కగా ఉడికిపోయింది. అంతే, మటన్ మంచి కుక్ అయిపోతుంది. అసలు చాలా యమ్మీగా ఉంటుంది. మట్కా మటన్ రెడీ అయిపోయింది. పైనుండి కొంచెం మనం ఇలా బ్రౌన్ ఆనియన్స్, అల్లంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి బిర్యానీతో పాటు కూడా ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ నాన్, రోటీ, జొన్న రొట్టె, పుల్కా దేంతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మట్కా మటన్ తయారీ విధానం మరొకసారి చూసేయండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుకుందాం. మట్కా మటన్ తయారీ విధానం: ముందుగా మటన్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, నూనె వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో ఇలాచి, నల్ల యాలుక, అనాస పువ్వు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, సాజీరా, ఎండుమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ ని 2 వైపులా చక్కగా వేయించుకోవాలి. కుండ గిన్నెలో క్రష్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పసుపు, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ కూడా అందులో పెట్టి కొద్దిగా నూనె కూడా పోసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి గోధుమ పిండిని చూపిస్తున్న విధంగా గిన్నెకంతా పెట్టి మూత పెట్టి ఒక 45 నిమిషాల నుండి 55 నిమిషాల వరకు దమ్ పెట్టుకోవాలి. ఇలా దమ్ చేసిన తర్వాత మూత తీసి బౌల్లోకి తీసుకొని పైనుండి బ్రౌన్ ఆనియన్స్, అల్లంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మట్కా మటన్ రెడీ అవుతుంది. చీజీ చికెన్ ఫ్రైస్ తయారు చేస్తున్నామండి. దానికోసం మెయిల్ రాసింది శ్రావణి రాశారు. హాయ్ స్వప్నక్క అండ్ మీకోసం టీమ్, నా పేరు శ్రావణి. హాయ్ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. నేను విజయవాడ నుండి మెయిల్ రాస్తున్నాను. అక్క, నా కోసం మీరు చీజీ చికెన్ ఫ్రైస్ చేసి చూపించండి అక్క అని మెయిల్ రాశారు. తప్పకుండా చీజీ చికెన్ ఫ్రైస్కి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. చీజీ చికెన్ ఫ్రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, మైదా పిండి, మొజరెల్లా చీజ్, ప్రాసెస్ చీజ్, మస్టర్డ్ సాస్, చికెన్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, చక్కెర, ఎండుమిరపకాయలు, మిరియాలు. పెరి పెరి పౌడర్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం ఎండుమిరపకాయలు ఇందులో వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట. దాంట్లోనే మనం కొన్ని మిరియాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెరి పెరి పౌడర్ మనం ఇంట్లో చేసేసుకోవచ్చండి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. సింపుల్గా మనం చికెన్లో పెరి పెరి పౌడర్ కలుపుకొని కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. దానికి కొంచెం బేస్ కావాలి అంటే కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా కూడా యాడ్ చేయొచ్చు. అట్లా మనం ఎగ్ పైన కూడా ఎగ్ బాయిల్ చేసుకొని పెరి పెరి పౌడర్ వేసుకొని తిన్నా బాగుంటుంది. ఆమ్లెట్ పైన కూడా చేసుకోవచ్చు. చాలా వంటకాల్లో మనం పెరి పెరి పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వేడి ప్యాన్ ఉంది కదా, ఇందులోనే కాస్త మిక్స్డ్ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్ అండ్ ఆనియన్ పౌడర్ ఇవి వేసేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. అంతే. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు. కలర్ కోసం చక్కెర, ఇంకా కొంచెం ఉప్పు. పౌడర్ చేసుకుంటే ఇది పెరి పెరి పౌడర్ అవుతుంది. పెరి పెరి పౌడర్ రెడీ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బౌల్లో చికెన్ వేసేస్తున్నాను. ఇందులో కాస్త పెరి పెరి వేసుకుందాం, కొంచెం సరిపోతుంది. అలాగే మస్టర్డ్ సాస్, పెరి పెరి పౌడర్, మస్టర్డ్ సాస్, కొద్దిగా ఆయిల్.
సింపుల్గా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం. చీజ్ సాస్ చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ మనకు కావాల్సింది పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇందులో బటర్ వేస్తున్నాం. అలాగే ఇందులో 1 టీ స్పూన్ మైదా వేసుకుంటున్నాం. బటర్లో మైదా పిండి పచ్చివాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పాలు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మైదా పిండి కదా, ఉండలు కడుతుంది. మిక్స్ చేస్తే ఉండలు కట్టకుండా ఉంటున్నాం. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం. మంచి క్రీమీ టేస్ట్. ఫ్రెష్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాం. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి రిచ్నెస్ పెరుగుతుంది. థిక్ అయి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇందులో ప్రాసెస్ చీజ్ వేసుకుంటున్నాం. మనం ఫస్ట్ మనం మైదా వేసి బటర్లో కుక్ చేసుకున్న తర్వాత పాలు వేస్తే అది మనకి వైట్ సాస్ అవుతుంది. తర్వాత మనం అందులో ఫ్రెష్ క్రీమ్ వేస్తే మార్నీ సాస్ అవుతుంది. ఇప్పుడు మనం చీజ్ వేసాం కదా, ఇది చీజ్ సాస్ అవుతుంది అనమాట. ఒకటేసారి మనం 3 సాస్లు చేసాము. మనం చేసే డిష్కి తగ్గట్టుగా మనం సాసెస్ చేసుకోవచ్చు అనమాట. చీజ్ మెల్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్న చికెన్ మటుకి నూనె వేడిగా అయిన తర్వాతనే ఇందులో వేయాలన్నమాట. ఏదైనా సరే మనం వాడుతుంది నాన్ స్టిక్ ప్యానా లేకపోతే స్టీల్ ప్యానా అన్నది కాదండి. వంట చేసేటప్పుడు ఏది కూడా వదిలేయకుండా అక్కడే ఉండి కుక్ చేస్తే కనుక ఏది అంటుకోదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అది. చికెన్ ఇలా దగ్గరగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఆయిల్ పొయ్యి మీద ఉంది. దీన్ని మనం బాగా వేడి చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చేసాను. ఇవి ఫ్రోజన్ ఉండాలి. ఆయిల్ వేడిగా ఉండాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చీజ్ సాస్ చేసాం కదా, దాంట్లో కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఫ్రైస్ క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూలోకి తీసుకుందాం. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, వీటిపైన పెరి పెరి పౌడర్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ పెరి పెరి వేసుకుంటేనే బాగుంటుంది. పైనుండి మనం చీజ్ సాస్ వేస్తాం కదా. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసి మంచి ఇలా పరిచేసుకున్న తర్వాత పైనుండి మనం తయారు చేసుకున్న చికెన్ చీజ్ సాస్ పైన మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మొజరెల్లా చీజ్ని వేసేసుకుందాం. ఇప్పుడు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో ఆల్రెడీ హై హీట్లో ఉంది. జస్ట్ 5 to 6 minutes పైన కలర్ వస్తే సరిపోతుంది. ఒక 6 minutes తర్వాత చూద్దాం. చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయింది. చీజీ చికెన్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. యమ్మీ ఉంటుంది అనమాట. కాకపోతే వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ చల్లగా అయినా ఇలా చీజ్ గట్టిగా అయిపోయినా కూడా టేస్టీగా ఉండదు. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న మట్కా మటన్ తెచ్చేసుకున్నాం.
చీజీ చికెన్ ఫ్రైస్ తయారీ విధానం. ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసి అదే వేడి పాన్ లో మిక్సీ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ కూడా లైట్ గా వేడి చేసుకొని ఆ పౌడర్ ని మిక్సీ జార్ లో వేసి చిల్లీ పౌడర్, షుగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టి పెరి పెరి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చికెన్ ముక్కలు, పెరి పెరి పౌడర్, మస్టర్డ్ సాస్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి చికెన్ పీసెస్ ని కూడా వేసి జస్ట్ టాస్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో బటర్ కాస్త వేడి చేసి మైదా పిండి వేసి టోస్ట్ చేసుకోవాలి. అందులోనే పాలు కూడా వేసి కలుపుతూ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి థిక్ గా చేసుకొని సాసెస్ తీసివేసి కాస్త కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి వేసుకుంటే చీజీ సాస్ రెడీ అవుతుంది. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ని చక్కగా ఫ్రై చేసుకొని పెరి పెరి పౌడర్ యాడ్ చేసి ఫైనల్ ప్లేట్ లో ముందుగా పెరి పెరీస్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని పెట్టి చీజ్ సాస్ కూడా పైనుండి వేసి గ్రేట్ చేసుకున్న మొజరెల్లా చీజ్ పైనుండి వేసి ఓవెన్ లో 220 డిగ్రీలలో 5 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే చీజీ చికెన్ ఫ్రైస్ రెడీ. మట్కా మటన్ అలాగే చీజీ చికెన్ ఫ్రైస్ రెండు రెడీ అయిపోయండి. ఏవి నచ్చితే అవి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీరు మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. ఈరోజు వంటకాలు మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ మనం ఇంట్రోలో చెప్పుకున్నాం కదండి, ఇంట్లోనే వెజిటేబుల్స్ పెంచుకుంటే బాగుంటుంది అని. సో ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. అలాగే మన ఇంట్లో ఎన్ని కుండీలు పెట్టుకుంటామో పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఆ కుండీ ఇచ్చేసి ఈ చెట్టుని మీరే పెంచుకోవాలి, ఈ ప్లాంట్ ఇంకా నీకే డెడికేట్ చేస్తున్నాను, దాన్ని హ్యాపీగా చూసుకోవాలని పిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఫస్ట్ థింగ్. అలాగే ఇంట్లో పండించుకున్న వెజిటేబుల్స్ ఎప్పుడు మనకి ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కదండి. చలో మరి ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.